వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే చూసేద్దామా. మార్నింగే కీరా జ్యూస్ తాగేసాను. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అండ్ దాని తర్వాత మా హస్బెండ్ కొన్ని మామిడి పళ్ళు ముంజికాయలు తీసుకొని వచ్చారు. సమ్మర్ అంటేనే ఇవి కదా. అండ్ మధ్యాహ్నం లంచ్కి వచ్చి నేను రైస్ తీసుకున్నా, కొంచెం కాప్స్, అండ్ పక్కన సైడ్కి ఏదైతే క్యారెట్ పెట్టానో అది ఫైబర్. అండ్ అక్కడ నేను చూపిస్తున్న కర్రీ ఏదైతే ఉందో పాలకూర ఉల్లికారం కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు రెసిపీ కావాలంటే చెప్పండి, నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇది మనకి ప్రోటీన్ గురించి వచ్చి 4 eggsతో నేను ఆమ్లెట్ తీసుకున్నా. అండ్ గుడ్ ఫ్యాట్ గురించి వచ్చి నేను ఆమ్లెట్ వేసినప్పుడే బటర్ యూజ్ చేశాను. ఇది నేను డైట్ ఫుడ్ అని చెప్పను కానీ బ్యాలెన్స్డ్ మీల్ అని మాత్రం చెప్తాను. మీలో ఎవరైనా డైట్ చేయాలనుకుంటే కార్బ్స్ కంప్లీట్గా కట్ చేసేసి ప్రోటీన్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. అండ్ ఫైబర్ ఇంకా ఎక్కువ తీసుకోవాలి కాబట్టి నేను మధ్యలో చియా సీడ్స్ వాటర్ తీసుకున్నాను. అండ్ ఈవినింగ్ కొంచెం బోరింగ్గా అనిపించి బేకింగ్ స్టార్ట్ చేశాను. ఇందులో నేను ఎలాంటి మైదా కానీ షుగర్ కానీ ఆయిల్ కానీ ఏమీ యూజ్ చేయకుండా మంచి హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేశాను. అండ్ స్వీట్నెస్ గురించి ఏం యూజ్ చేశాను అనుకుంటున్నారా? ఖర్జూరం యూజ్ చేశాను. మీలో ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి. రేపు సండే నేను ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లో డీటెయిల్డ్గా పోస్ట్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి చాలా బెస్ట్ ఫుడ్ అని నేను చెప్తాను. ఇదే కేక్లో 2 pieces తినేసాను. ఇదే నా డిన్నర్. ఓకే, మరి మీరేం తిన్నారో కామెంట్ చేసేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియో గురించి ఫాలో చేసేయండి.